హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ లో మనం ఇండియా గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో జరిగిన 10 భారీ స్కామ్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందులో చివరి 2 స్కామ్ల వాల్యూ ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. నంబర్ 10 NSEL స్కామ్, 5,600 కోట్లు స్కామ్. ఇది నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ నకిలీ కమోడిటీ డీల్ తో ఇన్వెస్టర్లను మోసం చేసింది. నంబర్ 9 విజయ్ మాల్యా బ్యాంక్ లోన్ స్కామ్, 9,000 కోట్ల స్కామ్. ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి బ్యాంకులు ఇచ్చిన లోన్లు తిరిగి చెల్లించకుండా విదేశాలకి పారిపోయిన కేసు. నంబర్ 8 శారదా చిట్ ఫండ్ స్కామ్, 10,000 కోట్ల స్కామ్. ఇది ఈస్ట్ ఇండియా ప్రాంతాలలో లక్షల మంది ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు తీసుకొని తిరిగి ఇవ్వకుండా పెద్ద మోసమే చేశారు. నంబర్ 7 పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్, 13,578 కోట్ల స్కామ్. ఇది నరేంద్ర మోదీ మోహల్ చోక్సీలు బ్యాంక్ అధికారులతో కలిసి వృద్ధి పత్రాల ద్వారా అవకతవకలు చేశారు. నంబర్ 6 సత్యం స్కామ్, 14,000 కోట్ల స్కామ్. ఇది సత్యం కంప్యూటర్స్ కంపెనీ అకౌంట్స్ ఫేక్ చేసి మార్కెట్ ని పెద్ద మోసమే చేసింది. నంబర్ 5 DHFL స్కామ్, 34,000 కోట్ల స్కామ్. ఇది డివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నకిలీ కంపెనీలకు రుణాలుగా డబ్బులిచ్చి బ్యాంకులను నష్టం కలిగించింది. నంబర్ 4 PACL స్కామ్, 49,100 కోట్ల స్కామ్. ఇది రియాలిటీ ప్రాజెక్ట్స్ పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఈ స్కామ్ చేశారు. నంబర్ 3 కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, 70,000 కోట్ల స్కామ్. ఇది 2010 కామన్వెల్త్ గేమ్స్ సమయంలో తయారీ రియాలిటీ కాంట్రాక్టులతో భారీ అవినీతి జరిగింది ఈ స్కామ్ లో. ఇకపోతే నంబర్ 2G స్పెక్ట్రమ్ స్కామ్, 1,76,000 కోట్లు ఈ స్కామ్ జరిగింది. టెలికామ్ స్పెక్ట్రమ్లను న్యాయసమ్మతమైన లాటరీ విధానానికి బదులుగా తక్కువ ధరలకు కేటాయించడం వలన జరిగిన నష్టం ఇదంతా. నంబర్ 1 ఫైనల్ గా కోల్ అలొకేషన్ స్కామ్, కోల్ బొగ్గు కేటాయింపులో పెద్ద కుంభకోణమే జరిగింది. ఈ కుంభకోణంలో 1.86 లక్షల కోట్లు స్కామ్ జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, భారతదేశం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో జరిగిన అతి పెద్ద భారీ స్కామ్ల గురించి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.